మనుషులు దూరం అయితే ఆ మనుషులు ఎంత బాధపడతారో ఆ బాధ వాడికి తెలియజేయడానికి. పెద్దదాని అయ్యుండి చావుకి చావే ప్రతీకారం అన్నట్టు మాట్లాడుతుంటే నాకే బాధగా ఉందత్తయ్య. నీ మనసులో నుంచి ఇలాంటి ఆలోచన తీసేసే. వద్దు, నా మాట విను. చావుకి సిద్ధంగా ఉన్నదాన్ని నేను చచ్చే లోపల వాడి చావు నా కళ్ళతో చూడందే వదిలిపెట్టను. నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా నేను ఎవ్వరి మాట వినను. అదే మీ నిర్ణయం అయితే నేను మీతో మాట్లాడడం ఇదే చివరిసారి. అత్తయ్యతో మాట్లాడిందంటే దీని వెనక అత్తయ్య అక్క కూడా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అంటే ఖచ్చితంగా చిరంజీవి మీద అటాక్ గురించి అయి ఉంటుంది. అంటే చిరంజీవి మీద ఆ దాడి చేసింది అత్తయ్యేనా? అంటే అక్కకు కూడా ఈ విషయం ముందే తెలుసా? అనుమానమే లేదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎవరో లేడీ చేశారు ఈ పనంటే అత్తయ్యేనా? దారిలో ఎవరు ఇతని మీద అటాక్ చేశారు, కత్తితో పొడిచారు. గుళ్ళో నల్లపూసల కార్యక్రమం జరుగుతుంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేదంటే నా భార్య బాధపడుతుంది, మా నాన్న కోప్పడతాడు అని నా మాట వినకుండా తను వచ్చేశాడు. వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళ వెనకాలే ఒక లేడీ పారిపోవడం చూశాను. హలో, ఎవరు? సార్ నమస్తే సార్. మొన్న చిరంజీవిని కాపాడారు కదా? విజయశాంతి, చెప్పమ్మా, ఎలా ఉంది మీ హస్బెండ్కి? పర్వాలేదు, బానే ఉంది సార్. మీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను సార్. అవునా, చెప్పమ్మా. ఫోన్లో కాదు సార్, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్తే అక్కడికి వచ్చి కలుస్తాను. నేను కొంచెం పని మీద వెళ్తున్నానమ్మా. నీకు రమణయ్య రైస్ మిల్ తెలుసా? ఆ రోడ్లో ఉన్నాను. నేను ఆ మిల్లుకి దగ్గరగానే ఆపుతాను, నువ్వు రాగలవా? సరే సార్, అక్కడికి వచ్చి కలుస్తాను. సరే రామ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నా? అదే సార్, మొన్న చిరంజీవి మీద మర్డర్ జరిగింది కదా, అది ఎవరు చేశారు ఏంటి అనేది ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఎవరో లేడీని చూశానని మీరు చెప్పారు కదా, ఆ లేడీ ఎవరో, ఎలా ఉంటుందో ఏంటో చెప్పగలరా? అంత సరిగ్గా నేను గమనించలేదమ్మా. నెత్తుటి గాయాలతో ఉన్న ఇతని మీద శ్రద్ధ పెట్టానే గాని ఎవరు ఏంటి అని సరిగ్గా గమనించలేదు. అవునా? ఏమ్మా అంతలా అడుగుతున్నావు? ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? ఒకరి మీద అనుమానంగా ఉంది సార్,
కాకపోతే ఆవిడ మాకు అత్తయ్య గారు అవుతారు. ఆవిడ తప్పు చేసింది అని తెలియకుండా ఆమెను అవమానించాము అని తెలిసినా బాగోదు. అవునా? అతన్ని చంపేంత పగ ఆమెకేంటమ్మా? ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ అబ్బాయి చనిపోవడానికి కారణం చిరంజీవి అని ఆమె గట్టిగా నమ్ముతుంది. ఆ కోపంతోటే తనని చంపాలని 2 సార్లు ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా తనే చేసిందేమోనని నాకు అనిపిస్తుంది. తన ఫోటో చూపిస్తాను, ఒకసారి చూసి చెప్పగలరా? హ్మ్. ఆ. ఆవిడేమో ఒకసారి చూసి చెప్పండి సార్. ఆవిడ తన ముఖానికి చీర అడ్డంగా కట్టుకునుందమ్మా. అందువల్లే ఈ ఫోటో తనదా కాదా అనేది సరిగా చెప్పలేకపోతున్నా. అవునా? సార్, నేను ఒక ప్లాన్ చెప్తాను. హ్మ్. మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఇలా అడగడం కరెక్ట్ కాదు, కానీ నా కోసం ఈ చిన్న సాయం చేస్తారా ప్లీజ్? ఏంటమ్మా అది? మీ స్థాయికి మిమ్మల్ని అబద్ధం చెప్పమని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ నేను చెప్పినట్టుగా చేశారు అంటే మర్డర్ అటెంప్ట్ చేసింది ఆవిడో కాదో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. సరేనమ్మా, ధర్మం గెలవడానికి ధర్మరాజంతటి వాడే అబద్ధం చెప్పాడంట. అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయాలనుకున్న వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం ఈ అబద్ధం చెప్పడంలో తప్పేమీ లేదు. ఇదిగోండి సార్, ఒకసారి మాట్లాడండి మీరు. హలో, ఎవరు? నేనెవరో మీకు తెలీదు, కానీ మీరేం చేశారో నాకు తెలుసు. ఏం తెలుసు? అదే, ఒక అబ్బాయిని రోడ్డు మీద అటకాయించి రౌడీలతో దాడి చేయించి నువ్వు కత్తితో పొడిచావు కదా.